పగ కన్నా ప్రేమే మంచిదని మన సిరి నిరూపించినది. ఆ ప్రేమ ఆళ్ళలో కలగాలని ఆడికిన్న అవకాశాలు ఇస్తా ఉండాను. కానీ వాడికి అది అర్థం కావట్లేదు. పగ కోసమే బతుకుతున్నానని వాడు చెప్పాడుగా ఇంద్రమ్మ, ఇంకా వాడి కోసం ఆలోచించడం ఏంది? ఒకప్పుడు మనం కూడా తమ్ముల్లాగానే బతికినావన్నా, మర్చిపోయినావా? సిరి సంజయ్ బయటికి వెళ్లడం తనకి చెప్పమని శివారెడ్డి అన్నాడంటే సిరిని చంపడానికి ఏదో ప్లాన్ వేశాడన్నమాట. సిరి చేస్తే ఇంక నాకే ప్రాబ్లం ఉండదు. సిరి, నీ భర్తతో ఉన్న ఈ 3 నెలలు హాయిగా ఉంటావని ఆ రోజు నిన్ను వదిలేసిన. కానీ మా అక్క ఇంద్రాని ఆ అవకాశం లేకుండా చేసినది. నీ సంజుని 2 ముక్కలుగా నరికి నీ అత్తకు అత్తారింటికి కానుగా పంపిస్తాను. ఏంటి సంజు, చాలా హుషారుగా ఉన్నావు? ఏంటా, ఇక నుంచి సిరి సంజులకి హుషారు, సింధుకు మాత్రం బేజారు. దేనికో? ఏమీ తెలియనట్టు దేనికి అంటావేంటి సిరి? కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే నడిపిస్తున్నావు కదా. నువ్వు సూత్రధారివి, మేం పాత్రధారులం. సింధు మ్యాట్రా? యా, సింధు ప్రెగ్నెంట్ కాదేమోనని అమ్మ మనసులో నాటేశాం. అమ్మకు డౌట్ స్టార్ట్ అయింది, సింధుకు టెన్షన్ స్టార్ట్ అయింది. అది ఇంత ఏదో ఒక రోజు సింధు నీ కడుపు పెరగట్లేదు, సిరి కడుపే పెరుగుతుంది, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను పదా అంటుంది. ఆ తర్వాత ఆ టెస్ట్లో సింధు బండారం బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు అమ్మ సింధు నువ్వు వేస్ట్, నీ మొహం చూడడం ఇదే లాస్ట్ అని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. సిరి కోడలుగా నువ్వే బెస్ట్, సింధు పెద్ద వేస్ట్, ఇంటి వారసును నువ్వే ఇవ్వాలి నెక్స్ట్ అంటుంది. ఏ సిరి 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 వెయిట్ వెయిట్ వెయిట్, ఏంటి? చెడ నేనేస్తా. సిగ్గు లేకపోతే సరే, నువ్వు చెడేయడమేంటి సంజు? ఏంటమ్మా, అప్పుడు నీ పనులను నేను చేయలేదా? ఇప్పుడు జడేస్తే తప్పేంటి? అప్పుడంటే సింధుకి మెంటల్ గా టార్చర్ పెట్టడానికి కాన్బెట్ పొజిషన్ లో అలా చేశాను. అది కాదు సిరి, వన్ డే నీ పనులన్నీ నేను చేశాను, ఈ జడ వేయడం ఒక్కటి మిస్ అయింది. ప్లీజ్ వద్దన్నాను కదా సంజు. ప్లీజ్ సిరి, నా కోసం. కుదరదు, వదిలే. ప్లీజ్. అంతేనా? అంతే, కొంచెం కూడా లేదు, వదిలే. చూడరా నాన్న, మీ అమ్మ ఈ మధ్య నా మాట అస్సలు వినడం లేదు. మీ అమ్మకి జడ నేను వేయకూడదంట, నా తల మాత్రం తందువచ్చా? నువ్వే చెప్పు, ఇది న్యాయమేనా? సమన్యాయం లేదా రాదా? ఏ నానా, జడ వేయమంటావా? ఓకే ఓకే. చూడు, వాడు కూడా ఓకే అన్నాడు. సరే, నువ్వు నో అంటే మాత్రం నేను ఊరుకోను. అవునా? వాడు ఓకే అంటున్నాడు కాబట్టి నాకు కూడా ఓకే. అయ్యో, సారీ 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 సారీ. రెడీ?
అక్కా అక్కా ఏమ్మ రాసి బాగుండవా? నువ్వేం తిట్టా వచ్చినా? నీతో ఓ విషయం చెప్పేద్దామని వచ్చిన. సర్లే, నువ్వు ముందు లోనికి రా. రా. కూర్చో. ఏంది, ఏదో చెప్పాలన్నావు? మీ మరిది మీ మీద చాలా కోపంగా ఉండాడక్క. మిమ్మల్ని పగోళ్ళలా చూస్తా ఉండాడక్క. తెలుసు, ఈడకొచ్చి గొడవ చేసి పోయినాడు. అత్తను వేరే ఊరు పంపించినాడక్క. దేనికి? యుద్ధం మొదలైనది. యుద్ధంలో నేను అక్క ప్రాణాలు తీయచ్చు, లేదా నా ప్రాణాలే పోవచ్చు. నువ్వు పగోళ్ల చావుల్ని చూడాలి అంటే బ్రతికుండాలి అని పంపించేసినాడు. అంతేకాదు, సిరి సంజయ్ని చంపనీకి ఏదో పథకం వేస్తా ఉంటాడు. అందుకే సింధుతో మాట్లాడి వాళ్ళు బయటకు వెళితే తనకి చెప్పమని చెప్పాడు. అంతేకాదక్క, సిరి కడుపుతో లేదని డాక్టర్ చేత వాళ్ళత్తకు అబద్ధం చెప్పించినారు. ఏంది నువ్వనేటిది? అవునక్క, ఇంకా చాలా చేసినారు. ఇన్నాళ్ళు అత్తారింట్లో నా బిడ్డ సంతోషంగా ఉండదని ఆనందపడతా ఉండాను. కానీ అది ఇన్ని బాధలు పడతా ఉండదా? నా బిడ్డ ఏం తప్పు చేసినదని నా బిడ్డ జీవితంతో శివ ఇట్ట ఆడుకుంటున్నాడు. ఆయన నీ బిడ్డని కష్టపెట్టనీకి కారణం అత్తేనక్క. తనే సిరి గురించి మీ గురించి లేనిపోనివి చెప్పి మీ మరిదికి మర్చిపోయిన పగను మళ్ళీ గుర్తు చేసినది. ముందా ముసలిది సస్తే గాని మా ఇంటికి పట్టిన పేడ విరగడవ్వదు. సిరి పాలిట సిన్లాగా మారినదత్త. గొడవలొద్దత్త. సిరిని ఏమీ చెయ్యొద్దు అని ఎంత నచ్చ చెప్పినా నా మాట లెక్క చేయడం లేదు. అసలు నా భర్త ఎన్ని తప్పులు చేశాడని, ఇంద్రాణి వదినకి తెలిస్తే తమ్ముడిని చంపేస్తాదని నాకు తెలుసు. అయినా సరే నీతో ఎందుకు చెప్పానో తెలుసా అక్క? నువ్వు నాకు దేవుడిచ్చిన అక్కవి, నాకు జీవితాన్నిచ్చిన దేవతవి. నీ బిడ్డ జీవితాన్ని కాపాడితే నా మంగళసూత్రాన్ని నువ్వు కాపాడుతావన్న చిన్న ఆశక్క. అందుకే ఇక్కడికొచ్చాను. వస్తానక్క.
ఎంతసేపు నువ్వు వచ్చి? అమ్మని తమ్ముడు ఊరు పంపిస్తున్నాడని చెప్పినప్పుడే వచ్చినాను. అది కాదు ఇంద్రాణి. నువ్వేం చెప్పక్కర్లేదు, మనం తర్వాత మాట్లాడుకుందాం. మన మంచి కోరి మన ఇంటికి వచ్చినది ఉట్టి చేతులతో పంపించకూడదు. ఎందుకక్క నాకి బొట్టు? ఆయన సిరి జోలికి వెళ్ళకుండా ఉండడు. వెళితే ఇంద్రాణి వదిన చంపకుండా ఉండదు. నుదుటి మీద ఈ బొట్టు, మెళ్ళో ఉన్న ఈ తాళి బొట్టు ఎంతకాలం ఉంటాయో తెలీదు. మీ దృష్టిలో నా భర్త చెడ్డవాడే కావచ్చు, కానీ నాకు మాత్రం మంచివాడే వదిన. అవకాశం ఉంటే ఆయన్ని మాత్రం చంపకండి. వెళ్ళొస్తాను వదిన, వస్తానక్క. ఆగు. ఆడు నాకు తమ్ముడైన తర్వాతే నీకు మొగుడైనాడు. ఏ అక్క తమ్ముని చంపుకోవాలనుకోదు. ఉమాదేవి, మా సిరి సంతోషంగా ఉన్నంత వరకు నీ మొహం మీద బొట్టు, నీ మెళ్ళో తాళి క్షేమంగా ఉంటాయి. వెళ్ళు. వెళ్ళొస్తానక్క. సిరిని మీ ఇంటికి పంపించేంత వరకు ఈ 90 రోజులు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. నువ్వు ఈడ ఉండ, నీకు ఇల్లేదు. వెంటనే వెళ్ళిపోవాలా? చెప్పు, ఎప్పుడు పోతా ఉండవు? 90 రోజుల తర్వాత వెళ్ళిపోతాను. ఇప్పుడు నాకు అర్థం అవుతా ఉండాది. మనం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అక్క, సింధు, సిరి 90 రోజులు 90 రోజులని ఎందుకు అన్నారా అని. 90 రోజుల తర్వాత సిరి సంజయ్కి విడాకులు ఇచ్చి మన ఇంటికి వచ్చేస్తుంది. అందుకే అట్ట అంటా ఉండాలి. ఆడన్ని గొడవలు జరుగుతూ ఉంటే సిరి మనతో ఎందుకు చెప్పలేదు? మనం చచ్చిపోయినాం అనుకున్నదా? ఆడ జరిగే విషయాలన్నీ మన దగ్గర ఎందుకు దాస్తా ఉండాది? పైగా మన ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తా ఉండాది. సిరినంత బాధ పెట్టినందుకు సింధు అక్క పని పట్టాలా? సిరి డాకుల కాగితాల మీద ఎందుకు సంతకాలు పెట్టినాదో తెలుసుకోవాలా? పదన్నా, ముందు అడిగిపోదాం. ఆడికిపోయి అన్ని విషయాలు తెలుసుకుందాం. పద. ఆగింద్రాణి, మీరు అడిగిపోవద్దు. ఇన్ని విషయాలు మనకు తెలియకుండా దాచిపెట్టినది అంటే ఏదో కారణం ఉండే ఉంటాది. సంజయ్కి దగ్గర అవ్వడానికే ఎన్నో కష్టాలు పడిన సిరి ఇప్పుడు సంజయ్కి విడాకులు ఇస్తాదని ఎలా అనుకుంటున్నావు? ప్రాణం పోయినా నా బిడ్డ భర్తకు దూరం కాదు. విడాకుల కాగితం మీద సంతకం చేసినది అంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటాది. మీరు అడిగిపోతే గొడవలు అవ్వడం తప్ప ఏమీ ఉండదు.
శివయ్యతో ఇప్పుడున్న గొడవలు చాలు, మళ్ళీ కొత్త గొడవలు తేవద్దు. సిరి నీడకి పిలిపిద్దాము. ఎందుకు ఇలా చేసినాదో అడిగి తెలుసుకుందాం. అది చెప్పే సమాధానాన్ని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. నా మాట విని ఇంద్రాణి. అన్నా, సిరికి ఫోన్ కలుపు. అత్త, ఎలా ఉన్నావు? నా సంగతి తర్వాత, ముందు నువ్వెట్టా ఉండవు చెప్పు. నేను బానే ఉన్నానత్తా. ఎందుకు సిరి అబద్ధం చెప్తా ఉండవు? నువ్వు ఆడ సంతోషంగా లేవని మాకు తెలుసు. ఎంతకాలం మక్కడ దాస్తావు చెప్పు? నిజాలు ఎంతో కాలం దాగవు. ఏమైందత్తా, ఎందుకలా అంటున్నావు? బాధ సిరి, నేను పెంచుకున్న అభిమానం నాకే అబద్ధాలు చెప్తా ఉండదన్న బాధ. నేనేం అబద్ధం చెప్పానత్తా? నువ్వు అబద్ధం చెప్పావో లేదో నీ మనసుకు తెలుసు. ఎందుకట్ట చెప్పావన్నదే నేను తెలుసుకోవాలా. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి రా. దేని గురించత్తా? నీతో చాలా విషయాలు మాట్లాడాలా. దేని గురించత్తా? అది ఫోన్లో చెప్పేది కాదు. నువ్వు వీడికొస్తే నీకే తెలుస్తుంది. వెంటనే బయలుదేరిరా. అంటే సంజు బయటికెళ్ళాడు. తనతో కూడా ఒక మాట చెప్పి. వద్దు సిరి, అబద్ధాలు చెప్పమాక. సంజయ్తో మాట చెప్పాలా, ఇంట్లో పనుండదని ఇట్లాంటి సాకులు చెప్పి తప్పించుకోవాలని చూడమాక. నువ్వు వస్తా ఉండవు, లేదంటే నేనే అడిగి రావాల్సి ఉంటుంది. వస్తానత్తా. నీకోసం నేను మీ అమ్మ నాన్న ఎదురు చూస్తా ఉంటాం. వెంటనే రా. అలాగే అత్తా. సంజు, సంజు. ఏంటి సిరి? మా అత్త ఫోన్ చేసింది సంజు. ఎందుకు? తను నాతో సంజు, ఏంటన్నా? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైనది? అత్తయ్య రమ్మంటుంది మామయ్య. నిన్ను చూడాలనిపించుంటుంది, అందుకే రమ్మనుంటుంది. అందుకోసం కాదు మామయ్య, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంది. ముఖ్యమైన విషయమా? ఏ విషయం ఏంటుంది సరే? అది నాకు అర్థం కావట్లేదు సంజు. నిజంగా నువ్వు అత్తారింట్లో సంతోషంగా ఉన్నావా అని పదే పదే అడిగింది. అంటే మన ఇంటి విషయాలు ఏమన్నా ఇంద్రానికి తెలుసుంటాయి సిరి? నాకు కూడా అదే డౌట్ మామయ్య. ఎలా తెలుస్తాయి సిరి? పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు తెలియకుండా జాగ్రత్తగానే మేనేజ్ చేశాం కదా. లేదు సంజు, అత్త మాటల్లో కనిపించని కోపం ఉంది. మన గురించి ఏదో తెలుసుంటుంది, అందుకే అలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. బాబాయ్ దగ్గరికి మనం వెళ్ళిన విషయం ఏమైనా తెలుసుంటుందా? ఛాన్సే లేదు సిరి, మనం చెప్పం. మీ బాబాయ్ మీ అత్తతో మాట్లాడ్డు, ఇంకెలా తెలుస్తుంది? పోనీ నేను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసిన విషయం ఏమైనా తెలుసుంటుందంటవా సంజు? అదెలా తెలుస్తుంది సిరి? మరి ఇంకేమై ఉంటుంది సంజు? అమ్మ సిరి, మనం ఎందుకు బుర్రలు బద్దలు కొట్టుకోవడం? అక్కడికి వెళితే అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఒకవేళ మీ బాబాయ్ విషయం, మన ఇంట్లో జరిగిన విషయాలు నిజంగా ఇంద్రానికి తెలిసి ఎందుకు ఇలా చేసావు నేను అడిగిందనుకో, నువ్వు ఏ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చినాదో ఇంద్రానికి వివరంగా చెప్పు. మీ అత్త అర్థం చేసుకుంటుంది.
సరేనా? అలాగే మామయ్య. అరే సంజయ్, సిరితో పాటు నువ్వు కూడా వెళ్ళు. సరే నాన్న. అన్నా ఫోన్ వస్తుంది. చెప్పు. సిరి సంజు బయటికి వెళ్లారు. యాడికెళ్ళినారు? రేయ్, ఆ సిరి సంజయ్లు ఊళ్ళోకి వచ్చినారట. వెతకండి, కనపడితే లాక్కురండి.